అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం నుండి ఆఖరి వచనం 48వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ పేతురు యొక్క సందర్భం కనిపిస్తూ ఉంది. పేతురు చూచినటువంటి దర్శనం, ఆ తర్వాత ఆ దర్శనానికి లోబడి వెళ్ళటం, ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి గొప్ప ఉజ్జీవాన్ని గురించినటువంటి విషయాలు ఇక్కడ తెలియచేయబడ్డాయి. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు ఏంటి అంటే, మొట్టమొదటి పాఠం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. పేతురు ఇంచుమించు 12 గంటలకు ప్రార్థన చేయడానికి మిద్దె మీదకి ఎక్కెను అని రాయబడింది 10వ అధ్యాయం 9వ వచనంలో. ఎన్ని గంటలకి? ఇంచుమించు 12 గంటలకు. స్పెసిఫిక్గా టైం, ప్లేసెస్ నేను రీసెంట్గా కూడా మాట్లాడుతూ చెప్పాను. చాలా స్పెసిఫిక్గా టైము, ప్లేసెస్ని వీటిని గురించి లూకా అంత స్పష్టంగా రాయటానికి గల కారణం ఏంటి అంటే, ప్రొఫెషనల్లీ లూకా వైద్యుడు కాబట్టి వైద్యులు ఎలా ఉంటారు అని అంటే ఎవ్రీ మినిట్ వాళ్ళు చాలా కౌంట్ చేస్తారు కదా. ఎప్పుడైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటే అక్కడే కేస్ బుక్ ఉంటుంది కదా. సో ఏం చేస్తారు? 10 గంటల 5 నిమిషాలకి ఏమైంది, 10 గంటల 15 నిమిషాలకి ఏమైంది, ప్రతిదీ కూడా నోట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో లూకా ఒక ప్రొఫెషనల్లీ ఒక వైద్యుడు కాబట్టి తాను రాసినటువంటి ఈ గ్రంథంలో అంత క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. అంటే తను రాసినటువంటి పుస్తకం ఏదో విన్నది మాత్రమే కాదు, కానీ వెళ్ళి మాట్లాడి తెలుసుకున్న తర్వాత ఇది నిజమే, వాస్తవమే అని ఎరిగిన తర్వాత అప్పుడు దీన్ని గ్రంథస్థం చేశాడు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 9వ వచనంలో గమనించినట్లయితే, పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకు ఎక్కాను. ప్రార్థన చేయటానికి సమయం ఇది అని ఖచ్చితంగా ఏది లేదు. ఈ సమయంలోనే ప్రార్థన చేయాలి అనేది ఏమీ లేదు. నీ ఆసక్తిని బట్టి నువ్వెప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరించవచ్చు. నీ ఆసక్తిని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయవచ్చు. ప్రార్థన చేయటానికి సమయ నిర్దేశం ఏమీ లేదు. మరలా చెప్తున్నాను, సమయ నిర్దేశం ఏది లేదు. నువ్వు ఏ సమయంలో దేవునితో మాట్లాడాలని నువ్వు ఆశిస్తావో అది ఏ సమయమైనా కావచ్చు. అది అర్ధరాత్రి కావచ్చు, లేకపోతే తెల్లవారు సున్న సమయం కావచ్చు, లేదా మిట్ట మధ్యాహ్నం కావచ్చు. ఏ సమయమైనప్పటికీ కూడా నీ ఆశ కలిగిన హృదయం దేవునితో మాట్లాడాలి అని అనుకున్న తపన, ఆలోచన ఏం చేస్తుంది అంటే దేవునితో మాట్లాడడానికి నిన్ను నడిపిస్తుంది. మరొక విషయం గమనించండి, ప్రభువు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ప్రార్థన చేయమని, ప్రభువు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ప్రార్థించు 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 అని ఆ నడిపింపును నిర్లక్ష్యం చేయొద్దు. చాలాసార్లు ఈ నిర్లక్ష్యత అనేది ఏం చేస్తుంది అని అంటే, ప్రభు ఎందుకు ప్రేరేపించాడో అది ఎరుగకుండా చేస్తుంది. దేవుడు ఆ సమయంలో ఎందుకు ప్రేరేపిస్తున్నాడు, దేవుడు ఆ సమయంలో నిన్ను నిద్రను ఎందుకు మేలుకొలుపుతున్నాడు, లేదా ఆ సమయంలో వెళ్ళి మోకరించు అని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అని మాట్లాడుతున్నాడు అన్న సెన్స్ ఎప్పుడు ఉంటుంది అని అంటే, ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడు. కనెక్షన్ ఉంటేనే కదా. ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్ బేసిస్గా నువ్వు ఆయనతో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉంటావో ఈ ఎక్స్పీరియన్సెస్ని నువ్వు అనుభవిస్తావు. ప్రార్థించు, ఫలాని వారి కొరకు ప్రార్థించు, ఫలాని విషయమే ప్రార్థించు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే కొన్నిసార్లు నిర్లక్ష్యత కావచ్చు, లేకపోతే పని భారాన్ని బట్టి, అలసటను బట్టి కావచ్చు. చాలాసార్లు ఏం చేస్తామంటే, ఆ అనుభవాల్లో నుంచి వెళుతుంటే కనుక ఈరోజు జాగ్రత్తగా వినండి, అలసటను బట్టి ఆ ప్రేరేపణను నువ్వు ప్రక్కన పెట్టి, లేకపోతే పని భారాన్ని బట్టి నువ్వు ఆ ప్రేరేపణను ప్రక్కన పెట్టి, లేదా ఇంకా ఏ కారణాన్ని బట్టి అయినా నువ్వు ఆ ప్రేరేపణను ప్రక్కన పెట్టి నువ్వు ప్రార్థించకుండా ఉంటే గనక దేవుని స్వరాన్ని నీవు వినలేవు. ఆయన ఆ సమయంలో ఎందుకు నిన్ను ప్రార్థించమని కోరాడో చెప్తున్నాడో దాని ఉద్దేశాన్ని మరి నిశ్చయంగా ఆయన తెలియచేస్తాడు. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉండు, ఆయన ప్రేరేపణకు లోబడడానికి సిద్ధంగా ఉండు. అలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చే సందేశం కొరకు ఎదురు చూడు. అలా ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మాట్లాడేటటువంటి మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు.
ఒకవేళ అర్థం కాకపోతే ప్రభువా నాకు అర్థం కాలేదు అని అడిగితే నీకు ఇంకా సులువుగా అర్థమయ్యే రీతిలో ప్రభువు బోధిస్తాడు. ఆమేన్. ఇర్మియా గ్రంథం చదివితే ఇదే విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇర్మియా ప్రవక్త కదా. ఇర్మియాతో దేవాతి దేవుడు చాలాసార్లు మాట్లాడుతూ ఏమంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, కానీ సుమారుగా 4-5 సార్లు సందర్భాల్లో గమనించినట్లయితే ప్రాక్టికల్గా లెసన్స్ నేర్పిస్తూ ఉంటాడు. ఇలా సముద్రం దగ్గరికి వెళ్ళంటాడు, లేదా కుమ్మరవాడి ఇంటి దగ్గరికి వెళ్ళంటాడు, లేదా ఇను సంగతి ఏంటో చూడంటాడు. ఇలా నానా రకాలుగా ఆయన ఏం చేస్తాడు అని అంటే పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. అది చూచిన తర్వాత యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను అని రాయబడి ఉంటుంది. అంటే ఆ సందర్భంలో నుంచి ఇర్మియా ఇది దీని అర్థం. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే నువ్వు చూచినది విన్నది వెళ్ళి యూదా వారితోనూ ఇశ్రాయేలు వారితో చెప్పు అని అంటాడు. అంటే ఎంత క్లారిటీగా దేవుని యొక్క సందేశం వస్తుందో గమనించండి. ఒకవేళ ఇర్మియా గనక ప్రభు అక్కడ దాకా ఏం వెళ్తాను ప్రభు ఇక్కడే ఏదో రకంగా చూపించ ఆయనకి తెలుసు కదా. ఆయన నిన్ను వెళ్ళమన్న చోటకి ఆయన చేయమన్నది నువ్వు చేస్తే లెసన్ క్లారిటీగా ఉంటుంది. కాబట్టి దేవునికి సలహా ఇవ్వడం కంటే ఆయన చెప్పినటువంటి ఆలోచనకు లోబడి మనం అడుగులు వేస్తే ఒక క్లియర్ పిక్చర్ అనేది మనం పొందుకుంటాం. ఈరోజు మన భక్తి జీవితంలో ఇది అలవాటు చేసుకోవాలి. బిజీగా ఉన్నావేమో కానీ నీ ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టుకోవద్దు. బిజీగా ఉన్నావేమో నీ ప్రార్థనా సమయాన్ని ఏది దొంగిలించడానికి అవకాశం ఇవ్వద్దు. బిజీగా ఉన్నావేమో కానీ దేవునితో నీవు గడపవలసిన సమయం, నీవు ఆయనతో మాట్లాడవలసిన సమయం, ఆయన స్వరాన్ని నీవు వినవలసిన సమయం, ఆయన ఉద్దేశాలను నీవు తెలుసుకోవాల్సిన సమయం, ఆయన ఉద్దేశంలో గ్రహించవలసినటువంటి సమయం నువ్వు ఏమాత్రం నీ జీవితంలో మిస్ చేసుకోవద్దు. యవనస్తులారా జాగ్రత్త, ఈ మాట వినండి. యూ హ్యావ్ ఎ లైఫ్, బెటర్ లైఫ్. నీకు ఎంతో భవిష్యత్తు ఉంది. యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. నీ ముందున్నటువంటి సంవత్సరాలలో యవన కాలము నుంచే ఈ ఆత్మ సంబంధమైన అలవాటు నువ్వు చేసుకుంటే గనక నువ్వు వయసులో ఎదుగుతున్న కొలది ఆ నడిపింపులు ఇంకా వృద్ధి చెందుతావు. మన జీవితంలో కొన్నిసార్లు ఉండే పరిస్థితులు ఉంటాయి, ఉండని పరిస్థితులు ఉంటాయి. ఏ పరిస్థితుల్లో ఎలా నీవు లీడ్ చేయాలో నీకు ఆలోచన ఇచ్చేది దేవుని సన్నిధి మాత్రమే. కాబట్టి ప్రతి సమయంలో నువ్వు దేవుని మీద ఆధారపడడం, ఎప్పుడో ఆ తర్వాత చూద్దాంలే, ఆ పెళ్ళైన తర్వాత చూద్దాంలే, అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే, అప్పుడు ప్రార్థన ప్రారంభిద్దాంలే, అప్పుడు ప్రార్థన చేద్దాంలే, అప్పుడు స్టార్ట్ చేద్దాంలే అనే ఆలోచన ధోరణి నుంచి నువ్వు ఏ ఆలోచనలోనికి రావాలంటే ఈ రోజు నుంచి నా జీవితాన్ని ప్రార్థన అనే ధూపంతో నేను ప్రారంభించాలి. ప్రార్థనతో నా జీవితాన్ని కట్టుకోవాలి. దేవునితో సహవాసం చేయటం నేను ప్రారంభించాలి. ఈ ఆత్మీయ అలవాటు నీ జీవితంలో నువ్వు చేసుకోవాలి. యూదులు గమనించినట్లయితే ముమ్మారు ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి కదా, బైబిల్లో రాయబడ్డాయి. దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంట? 7 మార్లు ప్రార్థన చేశాడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసిన సందర్భం చూస్తున్నాం. మరి నీవు నేను 7 రోజులకు ఒకసారి ప్రార్థన చేస్తున్నామేమో, ముచ్చటగా 3 రోజులకు ఒకసారి చేస్తున్నామేమో. వాళ్ళు రోజుకు 3 సార్లు చేశారు, 7 సార్లు చేశారు. మనం ముచ్చటగా 3 సార్లు కూడా, 3వ రోజు కూడా లేదేమో కొన్నిసార్లు. అంటే భక్తి జీవితంలో ఏమవుతున్నామనంటే దేవునితో సంబంధం తెగిపోయినటువంటి పరిస్థితులుగా ఉంటున్నాయి. దేవునితో సరైన సహవాసం లేదు. ఆత్మీయ జీవితంలో ఎదగాలి అనే ఆశ ఉంటుంది, కానీ ప్రార్థనకు సమయం ఇవ్వటం లేదు. నేను ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకుంటున్నానండి. వెరీ గుడ్, మీరు ఎంతో మంచి ఆలోచన చేసావు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నువ్వు ఆత్మీయతలు ఎదుగుతావా? కాదు, ఎప్పుడు అనుకోవద్దు అట్లా. నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మీయతలు ఎదుగుతావు, నువ్వు వాక్యం చదివితే ఆత్మీయతలు ఎదుగుతావు. అయితే పాస్టర్ గారిని ఎందుకు అడుగుతున్నావు? మా కొరకు ప్రార్థన చేయండి, నేను ఆత్మీయతలు ఎదగాలనుకుంటున్నాను అని అన్నావు. నీ ఆశ అది. ప్రభువా ఈ బిడ్డలను ఆత్మీయతలో ఎదగినట్లుగా సహాయం చేయి ప్రభువా, ప్రార్థనాత్మను పుట్టించు ప్రభువా, లేకపోతే వాక్య ఆలోచన పుట్టించు ప్రభువా అని దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మాటలు చెవిలో పడాలి. అంటే ఆత్మీయతలో నేను ఎదగాలి అని అంటే నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయంలో నేను నిలబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నేను చదువుకుంటున్న సమయంలో కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మేడగది మీదకి వెళ్ళి సుమారు ప్రతిరోజు 1 గంటన్నర నుంచి 2 గంటల వరకు అట్లీస్ట్ 1.5 hours నుంచి 2 hours ఆఫ్ టైం ఐ యూస్ టు ప్రే. దేవుడు నా హృదయంలో ఆ సమయం నుంచే ఒక ఆలోచన పెడుతూ వచ్చాడు. స్నేహితులు లేరా ఉన్నారు, వారికి ఇవ్వవలసిన సమయం వారికి ఇచ్చి నేను నా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇప్పుడు కూడా నేను దొంగిలించలేదు. 6 గంటలకి మేడ మీదకి వెళ్తే
8ంటికి వచ్చేవాడిని, లేదా 7 గంటలకు వెళ్తే 9ంటికి వచ్చేవాడిని. నా ఇంట్లో వారికి తెలుసు నేను ప్రార్థించడానికి వెళ్ళానని. ఆ సమయంలో నన్ను ఎవరు డిస్టర్బ్ చేసేవారు కాదు. ఇప్పటికీ ఒకవేళ నేను డోర్ క్లోజ్ చేశానంటే నా 2 బిడ్డలు కూడా ఆ డోర్ దగ్గరికి రారు. ఒకవేళ తెలియక వచ్చితే చూసి వెళ్ళిపోతారు అంతే, ఇక డిస్టర్బ్ చేయరు. ఎందుకంటే దట్ ఈస్ ద టైమ్ దట్ ఐ స్పెండ్. దట్ ఇస్ ద టైమ్ ఐ స్పెండ్. ఈరోజు యవనస్తులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. దేవునితో నీవు గడిపే సమయము దేవుని హృదయాన్ని అర్థం చేసుకునే సమయంగా మార్చబడుతుంది. దేవునితో నువ్వు గడిపే సమయం దేవుని ఉద్దేశాలు బయలుపరచబడే సమయంగా మార్చబడుతుంది. దేవునితో నువ్వు గడిపే సమయం దర్శనాలు చూచే సమయంగా మార్చబడుతుంది. దేవునితో నువ్వు గడిపే సమయం కలలు చూచే సమయంగా మార్చబడుతుంది. దేవునితో నువ్వు గడిపే సమయం దేవుని ఆత్మను పొందుకునే సమయంగా మార్చబడుతుంది. దేవునితో నువ్వు గడిపే సమయం దేవుని అభిషేకాన్ని పొందుకునే సమయంగా మార్చబడుతుంది. దేవునితో నువ్వు గడిపే సమయం అనేకులకు దీవెనకరంగా మార్చబడే సమయం అవుతుంది నీ జీవితం ద్వారా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప అనుభవాలను పాఠాలను నేర్పించే ప్రార్థన, ఇంత గొప్ప శక్తి కలిగిన అనుభవాలను నుంచి తీసుకుని వెళ్ళే ప్రార్థన మన జీవితాలలో మనం నిర్లక్ష్యం చేయొద్దు. నీ జీవితంలో ప్రతి దినం ఒక సమయాన్ని ఖచ్చితంగా కేటాయించుకో. ఇప్పుడు మీరు అందరూ చాలా డిఫరెంట్ షిఫ్ట్స్లో ఉంటారు కాబట్టి అనుకున్న సమయం ప్రతిరోజు మీరు కూర్చోలేకపోవచ్చు. కానీ ఆ దినము అయ్యేలోపుగా, రోజు అయ్యేలోపుగా నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి అని అనుకున్న సమయం నిర్లక్ష్యతను బట్టి జాగు చేయొద్దు. అది ఖచ్చితంగా నీ జీవితంలో హాజరుపడాల్సిందే. ఏం పడాలి? హాజరుపడాల్సిందే. ఖచ్చితంగా హాజరుపడాల్సిందే. మనం ఎవరం కూడా ప్రార్థించడానికి తీరిక లేనంత బిజీ అయితే కాదు. మనల్ని మనం బిజీ చేసుకుంటున్నాం కొన్ని అనవసరమైన వాటిని తెచ్చుకుని. వాస్తవానికి ప్రార్థన చేయలేనంత, తీరిక లేనంత పనిలో అయితే లేము. ఆ ఆలోచన కలిగిస్తూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేటట్లుగా అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. అది గుర్తుపెట్టుకుంటే నువ్వు ఖచ్చితంగా నీ పని అయిందా దేవునితో ఉంటావు. ఆమేన్. నీ వర్క్ అయిందా దేవునితో ఉంటావు. దేవునితో ఉన్నావా, నీ పని చేసావా, అంతే. ఇంచుమించు 12 గంటలకు ప్రార్థన చేస్తున్నాడంట పేతురు. దేనికి చేస్తున్నాడు తెలియదు కానీ ప్రార్థన చేయడానికి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన అనేది కేవలం ఏదైనా అవసరం ఉంటేనే చేయాలా? చెప్పండి. ఏదైనా అవసరం ఉంటేనే ప్రార్థన చేయాలా, లేకపోతే చేయకూడదా? అవసరం లేకపోయినా దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకోవాలి. అన్నీ ఇచ్చాడు కాబట్టి ప్రార్థన చేయి. ఇచ్చినందుకు వందనాలు రూపాయలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అవసరం ఉంటేనే ప్రార్థన కాదు. అంటే దేవుని ఏటీఎంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాదు. ఏ కొరత లేదేమో దేవునికి స్తోత్రం చేయడానికి మోకరించు. ఏ నష్టం లేదు దేవునికి స్తోత్రం చేయడానికి మోకరించు. సమృద్ధి కలిగింది దేవునికి స్తోత్రం చేయడానికి మోకరించు. ఆనందం కలుగుతుంది దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. నీకు బాధ ఏమీ లేదు, నీకు శ్రమ ఏమీ లేదు, నీకు ఇబ్బంది ఏమీ లేదు. కానీ నీ తోటి వారికి ఎవరికో శ్రమ నుంచి వెళుతున్నారు, ఇబ్బంది ఉంది, వారి కొరకు ప్రార్థించు మోకరించి. నీ కొరకే ప్రార్థించాలని లేదుగా. ప్రార్థించాలని నువ్వు సమయాన్ని డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రార్థన అనేది మన జీవితాలలో శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ఎలా ఉంటుందో ప్రార్థన అనేది మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. ఆమేన్. అప్పుడు మన ఆలోచన ఒకటే ఉంటుంది, నేను చేయాల్సిన పని చేశానా, అది అయిందా, ఇక నా దేవునితో కూర్చోవాలి. ఆమేన్. నా పని అయిపోయింది, నేను చేయాల్సిన పని అయింది, నేను బ్రతకడానికి చేయాల్సిన పని అయిపోయింది, నేను ఎదగటానికి చేయాల్సిన పని అయిపోయింది. ఆ పని అయిపోయింది. ఇప్పుడు నాకు ఉన్నటువంటి అసలైన పని ఏది అని అంటే నన్ను సృజించిన వానితో మాట్లాడటం. ఆమేన్. ఆ రోజు జరిగినటువంటి ప్రతి సంఘటన దేవునితో చెప్పు. ఆ రోజు నువ్వు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళను దేవునితో చెప్పు. ఆ రోజు నువ్వు ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితిని దేవునితో చెప్పు. ఆ రోజు నువ్వు ఎదుర్కొన్నటువంటి తిరస్కారాన్ని దేవునితో చెప్పు. లేకపోతే నీ స్నేహితులు ఎదుర్కొన్నటువంటి తిరస్కారాన్ని గురించి దేవునితో మాట్లాడు. ఆ వ్యక్తికి కావాల్సిన జ్ఞానం ఇవ్వు ప్రభు, ఆ పరిస్థితుల నుంచి మరలా వెళ్ళకుండా అని. ఆమేన్. కాబట్టి మన జీవితంలో ప్రార్థన అనేది అలవాటు చేసుకుంటే సమయం దొరికిందా, రోజు దొరికిందా దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఇష్టపడతాం. ఆమేన్. ఇదే మందిరం నుంచి ఇక్కడి నుంచే ఒక యవనస్తుడు కువైట్ వెళ్ళాడు గడిచిన 2 years బ్యాక్, సోదరుడు రమేష్. ఆ యవనస్తుడు తన జీవితంలో తాను మందిరానికి వచ్చిన 2 years ఒక అలవాటు. అదేంటంటే
వీక్ ఆఫ్ ఉంటే ఎక్కడుండేవాడు అంటే దేవుని సన్నిధిలో ఉండేవాడు. ఉదయం 7:30-8 గంటలకల్లా వచ్చి లాక్ తీసుకుని దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేవాడు. సాయంకాలం ఎప్పుడు 4:30-5 వచ్చి కీస్ ఇచ్చి వెళ్ళేవాడు. తాను ఉన్నటువంటి 2 సంవత్సరాలు ఇదే అలవాటు, దేవునితో తన యవ్వన జీవితాన్ని దేవునితో గడపడానికి ఇష్టపడ్డాడు. అటువంటి యవనస్తులను నేను మరికొందరిని చూస్తూ వచ్చాను. గమనించండి, ఈ యవనస్తులు తన జీవితాన్ని దేవునితో కట్టుకోవటం, దేవునితో మాట్లాడటానికి అలవాటు చేసుకున్న ఆ విధానం తన జీవితాన్ని దేవుడు ఇంకొక స్థాయిలోనికి తీసుకుని వెళ్ళాడు. సంతోషంగా ఒక మాట చెప్పగలను, వివాహము కాకముందే చక్కగా ఒక ల్యాండ్ కొనుక్కున్నాడు. గమనించండి, దేవునితో సహవాసం కలిగి ఉంటే నీవు వేయవలసిన అడుగులను దేవుడు నీకు బోధిస్తాడు. ఆమేన్. నీ స్థితిగతులు మారతాయి. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఈ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు ప్రభు నాకు ఇస్తున్నటువంటి ఆలోచన ఏంటి అని అంటే, ఆల్రెడీ ఒక వ్యక్తితో మాట్లాడాడు దేవుడు. 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో ఆల్రెడీ ఒక వ్యక్తితో మాట్లాడాడు. ఆ వ్యక్తి పేరేంటి? కొర్నేలి. కొర్నేలితో ఆల్రెడీ మాట్లాడాడు. అందుకే దేవుడు పేతురుని అక్కడికి పంపించడానికి, పేతురుని సిద్ధపరచడానికి ప్రార్థన వైపుకి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆల్రెడీ మెసేజ్ ఇవ్వబడింది అక్కడ. ఆ మెసేజ్ ఏంటి అంటే, పలానా ఊర్లో పలానా వాళ్ళ ఇంటి దగ్గర పలానా వ్యక్తి ఉంటాడు. అడ్రస్ అంతా క్లియర్గా ఇవ్వబడింది. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆ వ్యక్తిని నీ ఇంటికి పిలిపించుకో. క్లారిటీగా అడ్రస్ ఇవ్వబడింది, స్ట్రీట్ ఇవ్వబడింది, ఇంటి యజమాని ఎవరో ఇవ్వబడింది, అక్కడ ఎవరు ఉంటారో ఇవ్వబడింది, ఆ వ్యక్తిని ఎందుకు పిలవాలో తెలిసింది. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గర అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఇక్కడికి నడిపించటానికి, కైసరుకు నడిపించటానికి దేవుడు పేతురును మోకరింపజేస్తున్నాడు. చూడండి, గాడ్స్ ప్లాన్. ఎప్పుడైతే పేతురు ప్రార్థించడం మొదలుపెట్టాడో ఒక సందేశాన్ని దేవుడు పేతురికి ఇస్తున్నాడు. చతుష్పాద జంతువులను చూపిస్తున్నాడు. ఆకాశము నుండి ఒక దుప్పటి వలె కిందకి రావటం మొదటిసారి వచ్చింది, రెండవసారి వచ్చింది, మూడవసారి, ముమ్మారు. పేతురు యొక్క ఆలోచన ఒకటే, నేను యూదుని కదా, ఇది ఎలా, నేను యూదుని కదా, వీటిని ఎలా భుజించాలి. దీని గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను కాబట్టి రెఫరెన్సెస్లోనికి వెళ్ళటం లేదు. గమనించండి. అయితే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు పేతురుకి అంటే, సువార్త కేవలం యూదులకు మాత్రమే పరిమితం కాదు, సువార్త అన్య జనులకు కూడా చేరవలసి ఉన్నది. నువ్వు యూదుడిగా ఉన్నావు, ఇది అపరిశుద్ధం అని అంటున్నావే, అయితే నీవు చేయాల్సిన పని, యూదుడమైన నీవు ఈ సువార్తను అన్య జనులలోనికి తీసుకుని వెళ్ళాలి. యూదుడిగా అన్యులు నీకు హేయంగా కనిపిస్తారు, అటువంటి వారి దగ్గరకు నువ్వు సువార్తను తీసుకుని వెళ్ళాలి. ఇది ఎగ్జాక్ట్ మెసేజ్ని దేవుడు పేతురికి ఇస్తున్నాడు. ఆమేన్. ఆయన ఆరోహణ అవ్వక ముందే ఒక మాట చెప్పాడు. అపోస్తల కార్యగ్రంథం 1:8 వచనంలో ఏమంటాడు? మీరేం చేయాలి? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను మీరు నాకు సాక్షుల యందురని వారితో ఎక్కడెక్కడ? యెరూషలేము, యోదయ, సమరయ అనేది ఇశ్రాయేలు జనాంగానికి అది ఒక వెలివేయబడినటువంటి గ్రామం. ఇక బయట దేశాలకు వెళితే ఇంకా వీరి మతం చూసారా అంగీకరించదు. కానీ దేవుని ప్రణాళిక ఏంటి? సువార్త కేవలం యెరూషలేములోనికి మాత్రమే కాదు, కేవలం యోదయ ప్రాంతం మాత్రానికే కాదు, కేవలం సమరయ ప్రాంతానికి మాత్రమే కాదు, కానీ భూదిగంతముల వరకు. ఆమేన్. దేశముల యందంతటా కూడా సువార్త ప్రకటించబడవలసి ఉన్నది. ఆమేన్. ఈ వాగ్దాన నెరవేర్పు కొరకై దేవుడు ఒక్కొక్క స్టెప్ తీసుకుని వెళ్తున్నాడు. 1వ అధ్యాయంలో గొప్ప ఉద్యోగం కలిగింది, మనందరికీ తెలుసు. 2వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో, 8వ అధ్యాయంకి వచ్చేసరికి సమరయలో గొప్ప ఉద్యోగం కలిగింది. గాస్పల్ టెరిటరీ ఎక్స్టెండ్ అయింది. ఆ తర్వాత ఈ ప్రాంతాలకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాడు దేవుడు. ఆమేన్. కైసరియ ప్రాంతాలకు ఎక్స్టెండ్ చేస్తున్నాడు. రీజన్ మారుతుంది. దేవునికి స్తోత్రం. అంటే దిర్ ఇస్ టైం. దేవుడు తన సమయంలో
ఆయన సువార్త విస్తరణ కొరకు ఆయా వ్యక్తులను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయా వ్యక్తులను పంపి సిలువ వార్తను ప్రకటించడానికి ఆయన సిద్ధపరుస్తున్న సమయం. ఆమేన్. ఈరోజు గమనించండి, యేసు ప్రభు 6వ నవ్వకు ముందు ఆయన తన శిష్యులతో చెప్పినటువంటి మాట నెరవేర్పు ఈరోజు యావత్ ప్రపంచంలో ప్రతి చోట సంఘము ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. ఆమేన్. అయితే పేతురు యొక్క ఆలోచన మొదట మారాలి. పేతురు యూదుడు కాబట్టి అదే ఆలోచన అదే దూరంలో ఉంటాడు కాబట్టి సడన్గా వచ్చి మా దగ్గరకు రండి అని అంటే ఖచ్చితంగా వెళ్ళడు. మా అయ్యగారికి, మా మాస్టర్ గారికి, మా శతాధిపతికి ఒక దర్శనం వచ్చింది, ఆయన ఎన్నాడు మిమ్మల్ని తీసుకురమ్మని మమ్మల్ని పంపించాడు అని అంటే ససేమేర వెళ్ళడు. ఎందుకు? పిలుస్తున్నది యూదుడు కాదు కదా, ఖచ్చితంగా వెళ్ళడు. అందుకే దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు, పేతురుని పంపించడానికి. ఇప్పుడు ఆయన మాట్లాడితే పేతురు వెళ్లకుండా ఉండడు. అందుకే ఆయనే కలుగు చేసుకుంటున్నాడు, అందుకే ఆయనే మాట్లాడుతున్నాడు, అందుకే ఆయనే ఆ దర్శన రీతిగా వాడు నువ్వు చూపిస్తూ ఉన్నాడు. నువ్వు అంగీకరించాలి, నువ్వు యాక్సెప్ట్ చేయాలి ఇన్విటేషన్, నువ్వు వెళ్ళాలి అనే విషయాన్ని అర్థం చేసుకున్నట్లుగా దేవాతి దేవుడు ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు పేతురుతో. పేతురికి అర్థమైంది. 23వ వచనం గమనించండి. ప్రభు చెప్తే మూవ్ అయ్యాడు. గమనించండి, ప్రభు చెప్తే మూవ్ అయ్యాడు. మరునాడు అంటే దేవుని మెసేజ్ అందిన తర్వాత ఇంకా తిరస్కరణ అనేది లేదు. దేవుని ఉద్దేశం అర్థమైన తర్వాత ఆ పనిని చేయడానికి పేతురు అడుగులు వేస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుని ఉద్దేశం బయలుపరచబడిన తర్వాత ఆ ఉద్దేశంలో నుంచి తొలగడానికి ఏమాత్రం అడుగులు వేయొద్దు. దేవుని ఉద్దేశం ఇది అని తెలిసిన తర్వాత కూడా ఆలస్యం చేయొద్దు. ఆ పని ఏదో చెయ్యి. ఇది దేవుని ఉద్దేశం నా పట్ల అని నీకు స్పష్టంగా నువ్వు ఎరిగి ఉంటే గనక, దేవుడు నా పట్ల ఈ ప్రణాళిక కలిగి ఉండడానికి ఖచ్చితంగా ఎరిగి ఉంటే కనుక ఆలస్యం చేయొద్దు, మంత్స్ పోస్ట్పోన్ చేయొద్దు, ఇయర్స్ పోస్ట్పోన్ చేయొద్దు. నీ ద్వారా జరగవలసిన పని జరగకపోగా అక్కడ ఎంతో నష్టం కలుగుతుంది నీ జాప్యాన్ని బట్టి. ఆయన వెళ్ళమన్నప్పుడు వెళ్ళి, నువ్వు ఆయన మాట్లాడమన్నప్పుడు మాట్లాడితే వెంటనే రిజల్ట్ అక్కడ అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఆయన ఉద్దేశించిన పని ఎంతో అద్భుతంగా జరుగుతుంది. 8వ అధ్యాయంలో నపుంసకుడు ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళమని ప్రభు దూత మాట్లాడినప్పుడు ఫిలిప్పు చేసినటువంటి పని ఏంటి అని అంటే వెంటనే, అంటే మెసేజ్ వచ్చిందా నో డిలే, మెసేజ్ అందిందా నో డిలే. ఈ భక్తుల జీవితాలు నేర్పిస్తుంది నో డిలే. స్పష్టంగా తెలిసిన తర్వాత జాప్యం చేయొద్దు. ఇది అని ఖచ్చితంగా తెలిసిన తర్వాత, దేవుని హృదయం నా పట్ల ఇది, నా ప్రణాళిక ఇది అని తెలిసిన తర్వాత ఆలస్యం చేయొద్దు. ఒక యవనస్తుడు 2013-14 సంవత్సరంలో వచ్చాడు. ఈరోజు పరిచర్యలో ఉన్నాడు. ఆ యవనస్తుడు ఎయిర్పోర్ట్లో వర్క్ చేయడానికి వచ్చాడు. ఒక రోజు చర్చ్ బోర్డు చూసి, మధురనగర్లో ఉన్నటువంటి చర్చ్ బోర్డు చూసి వచ్చాడు. ఆ రోజు ప్రభు మాట్లాడినటువంటి మాట తన హృదయాన్ని తాకింది. ఇంటికి వెళ్ళాడు, ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానం చేసుకున్న తర్వాత యానివర్సరీ జరుగుతున్న సమయంలో ఏప్రిల్ మాసంలో వచ్చి, పాస్టర్ గారు నేను బాప్తిసం తీసుకుంటాను అన్నాడు. ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నావు అంటే, నేను వచ్చిన మొదటి ఆదివారం ప్రభు నాతో మాట్లాడాడు. నేను తీర్మానం చేసుకునేంత వరకు నాలో వణుకు ఆగలేదు. నేను దేవుని కొరకు ఇంకా బ్రతుకుతాను. తను ఆ తీర్మానం తీసుకున్నాడు. కొంతకాలం ఇక్కడే ఉన్నాడు. పరిచర్యలు ఎంతో సహకరించేవాడు. ఆ టైంలో డిస్ప్లే అంతా కూడా ఆ సహోదరుడే హెల్ప్ చేసేవాడు, రమేష్. ఆ తర్వాత బెంగళూరు వెళ్ళాడు. 35,000 40,000 శాలరీ. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, పరిచర్య చేయి. ప్రభు ప్రేరేపిస్తున్నాడు, పరిచర్య చేయి. ఇంట్లో వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు అంగీకరించలేదు. తండ్రి ఎంఆర్ఓ దగ్గర ఉంటారు కదా, ఏమంటారు ఆయన్ని, వెనకాల ఉంటారు కదా, వైట్ డ్రెస్, బండ్రోత్ జాబ్ చేస్తున్నాడు తండ్రి. సేవకైతే నో అంటున్నారు. నాకు ఫోన్ చేస్తే ఒకే మాట చెప్పాను, దేవుని ఆలోచన పట్టినాడు, మరలా మాట్లాడు. చివరికి రిజైన్ చేసి వచ్చేసి పరిచర్యలో అడుగుపెట్టాడు. ఈరోజు చక్కటి పరిచర్య చేస్తున్నాడు.
దేవుని మాటకు లోబడ్డాడు, చక్కటి పరిచర్య చేస్తున్నాడు. ఇంకొక యవనస్తుడు 2016-17 సంవత్సరాల్లో వచ్చాడు. ఈరోజు విజయవాడ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటి నీ పట్ల, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, దేవుడు నీతో మాట్లాడింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి అనే అంశాన్ని గురించి నేను ఆ రోజు మాట్లాడుతూ వచ్చాను. అయిన తర్వాత వెంటనే వచ్చి నాది ట్రైనింగ్ అయిపోయింది, కానీ ఇంటిలో ఉన్న పరిస్థితిని బట్టి, అన్న మాటలను బట్టి నేను పరిచయంలోనికి రాలేదన్నా అని చెప్పాడు. రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. మరలా వచ్చాడు, 7 దినాలు పాసిబిలిటీ ప్రార్థన చేశాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి పరిచర్యకి వెళ్ళాడు. ఈరోజు పరిచర్య చేస్తున్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? ప్రభు నీ పట్ల ఈ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఈ ఆలోచన కలిగి ఉన్నాడు అని తెలిసిన తర్వాత డిలే చేయొద్దు, వెంటనే అడుగువే. నీకు సహకరించేవారు, నీ మాటకు ఓకే అనేవారు వెంటనే రారు. కానీ దేవుడు నీతో మాట్లాడాడు, చెప్పాడు కాబట్టి ఆయన నీతో ఉంటాడు. ఆమేన్. కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నావు, కంఫర్టబుల్ జాబ్లో ఉన్నావు, కానీ ప్రభు అన్నాడు ప్యాక్ అండ్ గో అన్నాడు అనుకో. ఈ కంఫర్టబుల్ జోన్లో నుంచి వెళ్ళాలి అని అంటే కష్టం. బట్ గాడ్ సెడ్ గో, మూవ్. కంఫర్ట్. ఇంత కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు ఎట్లా, నేను ఎరగని ప్రాంతానికి ఎట్లా, నాకు తెలియని జనాంగం మధ్యలోనికి ఎట్లా. నవ్ ఐఎమ్ కంఫర్టబుల్, నవ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అరౌండ్ మీ, everything is okay, everything is going well, but God said move, go. Gamaninchu, when God is talking to you, when God is sharing his heart, don't delay, do it, go, do it. ఆయన నీతోనే ఆ ఉద్దేశాన్ని పంచుకోవడానికి గల కారణం నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, ఆ వ్యక్తుల కొరకు, ఆమేన్, ఆ ప్రాంతం కొరకు. హల్లెలూయా. పలుసార్లు చెప్పే మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు నిన్ను ఏదో ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చి ఉంచాడు అని అంటే ఆ ప్రాంతంలో నువ్వు ఏదో జల్సాగా ఉండి వెళ్ళిపోవడానికి కాదు, కానీ ఆ ప్రాంతంలో ప్రార్థన ధూపాన్ని వేయటానికి నేను ఉంచాడు. ప్రార్థన ధూపాన్ని వేయటానికి ఉంచాడు. మళ్ళీ చెప్తున్నాను ఏమంటే ప్రార్థన ధూపాన్ని వేయటానికి ఉంచాడు. You are here not by an accident at all. You are with the purpose of God. You are sent to this place, sent to this area, and God kept you in a place, in an office with a purpose, and that is you need to pray. ప్రార్థన ధూపాన్ని వేయాలి. చెడిపోయిన వారి మధ్య ముత్యములాగా నిన్ను తీసుకుని వచ్చి పెట్టింది కొత్త ప్రాంతాన్ని చూపించడానికి కాదు, ఆ ప్రాంతంలో నీవు అగ్ని కడమ వలె ఉండడానికి, ఆ ప్రాంతంలో ఒక లైట్ హౌస్గా ఉండడానికి, ఆ ప్రాంతానికి దీవెనకరంగా ఉండడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఆయన చెప్పిన తర్వాత పేతురు ఇంకా ఎదురు మాట్లాడాలి. మరునాడు వెళ్ళడం ప్రారంభించాడు. తర్వాత 24వ వచనంలో మరునాడు వారు ప్రవేశించారు. 30వ వచనం, అందుకు కొర్నేలి మాట్లాడుతున్నాడు, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించుకున్న వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడింది, నీ ధర్మకార్యములు నీ దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి, గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపింపుము. అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పిన వెంటనే నిన్ను పిలిపించితని. ఆమేన్. గమనించండి, 4 దినముల తర్వాత అక్కడికి చేరుకున్నాడు. ఆడ చేరుకునే సమయానికే కొర్నేలి తన ఇంటి వారందరినీ కూడా, ముఖ్య స్నేహితులందరినీ కూడా తన ఇంట సిద్ధంగా ఉంచుకున్నాడు. కారణం, దేవుని మాట అందుకున్నాడు కాబట్టి తన కుటుంబీకులందరూ, తన ముఖ్య స్నేహితులందరూ కూడా ఈ సువార్త వినాలి అని హృదయం ఆలోచన. పేతురు వచ్చాడు, వాక్యాన్ని ప్రసంగించాడు. వాక్యము చెబుతూ ఉండగా ఆయన చెప్పినటువంటి మాట 36వ వచనం చూడండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆమేన్. ఆయన సమస్త సృష్టిని సృజించిన వాడు, ఆయన అందరికీ ప్రభు. ఆయన అందరికీ ప్రభు, ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్.
తను తీసుకుని వచ్చినటువంటి సువార్త, తను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఒక జాతికి పరిమితమైన వాడు కాదు, ఒక కులానికి పరిమితమైన వాడు కాదు, ఒక వర్గానికి పరిమితమైన వాడు కాదు. ఆయన సమస్త సృష్టికి దేవుడై ఉన్నాడు. మానవ కల్పితంలో నుంచి వచ్చినటువంటి మతాలు, ఆ మత ఆచారాలలోనికి ప్రజలు వెళ్ళిపోయారు. ఈరోజు ఒక కొత్త మతం పుడితే రేపు ఇంకో కొత్త మతం పుడుతుంది. ఈరోజు ఒక వ్యక్తి నేను దేవుడు అంటే రేపు ఇంకోటి నేను దేవుడు అంటున్నాడు. అరే మొన్నటిదాకా మనోడే కదరా, చెయ్యి వేసుకుని తిరిగాం కదరా, ఈడి దేవుడు ఏంట్రా అనే ఆలోచన లేదు. నేను ఈ అవతారం అంటే వెంటనే వెళ్ళే పరిస్థితి. కొత్త కొత్త దేవుళ్ళు, కొత్త కొత్త మతాలు పుట్టుకుని వస్తూనే ఉంటాయి. మార్గాన్ని డైవర్ట్ చేయడానికి, దేవుని మార్గాన్ని నుంచి డైవర్ట్ చేయడానికి పేతురు ఒక విషయం అర్థం చేసుకున్నాడు. దేవుడు పక్షపాతి కాడు. నేను ఇప్పటివరకు ఏదో అనుకున్నాను, కేవలం మా కొరకే అని అనుకున్నాను, కానీ అది తప్పు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. నేను యూదుల వరకే అనుకున్నాను, యూదుల పక్షానే ఆయన ఇలా ఉంటాడు అనుకున్నాను. కాదు, నా ఆలోచన తప్పు. అంటే ఎంత కాలం ఆయనతో ఉన్నా, ఎన్ని మాటలు ఆయన చెప్పినా, వెళ్ళే ముందు చెప్పిన మాటను కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. అంతే కదా. ఒకవేళ సీరియస్గా తీసుకుని ఉంటే మొదటి అధ్యాయం దగ్గరే అర్థమైపోయి ఇంకా ఇంత డిస్కషను, ఇంత మాట్లాడాల్సిన అవసరం ఉండదు కదా. అర్థం చేసుకుని ఉంటే, బూదిగంతముల వరకు అన్నప్పుడే అర్థం చేసుకుని ఉంటే ఇంత హిస్టరీ, ఇంత సందర్భం అవసరం. అది అర్థం కాలేదు కాబట్టి పేతురుకు అర్థమయ్యే రీతిలో దేవుడు మాట్లాడాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాటను తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రెండవది, యేసు ప్రభు ఆయన నీ కొరకు మరణించాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన నీ కొరకు మరణించాడు. మరణించడం మాత్రమే కాదు, కానీ ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడిగా పునరుద్ధానుడై లేచాడు. ఎప్పుడైతే ఈ మాటలు పేతురు ప్రకటించాడో 44వ వచనంలో పేతురు ఈ మాటలు ఇంకను చెప్పుచూ ఉండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగెను. ఆ తర్వాత 47వ వచనంలో పేతురు మీరందరూ బాప్తిస్వం పొందండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. గమనించండి ప్రియమైన బిడ్డలారా, దేవుని మాటకు రెస్పాండ్ అయ్యి అడుగులు వేస్తే పేతురు కల్లారా దేవుని మహిమను చూచాడు, దేవుని కార్యాన్ని చూచాడు. అక్కడ ఎంతమంది కూడుకున్నారో తెలియదు, కానీ ఆ ఇల్లంతా కూడా 2వ అధ్యాయంలో నింపబడినట్లుగా పరిశుద్ధాత్మ నింపుదల కలిగింది. ఆమేన్. ఇంచుమించు 120 మంది మేడగది మీద ఉన్నారే 2వ అధ్యాయంలో. వారు ఏ అనుభవాన్ని అయితే పొందుకున్నారో వాక్యం విరుచుండగానే అట్టి అభిషేకం వారి మీదకి దిగింది, అట్టి ఆత్మ వారి మీదకి దిగ వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకొని వీరు మాట్లాడినట్లుగా భాషలతో మాట్లాడటం ప్రారంభించారో పేతురికి ఇంకా క్లియర్ పిక్చర్ వచ్చింది. మన ఆలోచన, నా ఆలోచన, దేవుని ఆలోచన వ్యత్యాసం. మీరు ఇప్పుడు ప్రభు దేవుని ఆత్మను పొందుకున్నారు కదా, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే 48వ వచనం, యేసుక్రీస్తు నామమున వారు బాప్తిసం పొందవలెనని ఆజ్ఞాపించాను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనేరి. ఆమేన్. గమనించండి, ఈరోజు నీ పట్ల దేవుని ప్రణాళికను అర్థం చేసుకుంటూ అడుగులు వేయి. దేవుని స్వరాన్ని వింటున్నా నీవు దేవుని స్వరానికి లోబడు. ఆ రిజల్ట్ నీవు కళ్ళారా చూస్తావు. ఆ రిజల్ట్ను చూపించడానికి దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ అనుభవంలోనికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతూ ఉండగా ఆ అవకాశాన్ని మిస్ అవ్వద్దు. దేవుని శక్తిని చూస్తూ ముందుకు కొనసాగు. దేవుడి మాటలు దీవించునుగాక.